పవన్ కళ్యాణ్ గారిని రోజా అన్న మాటలకు ఎంతగానో ఫైర్ అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా లైవ్లో ఇంతలా ఫైర్ అయ్యేసరికి రోజా ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే చాలు ఫ్యాన్స్లో మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మాత్రం ఎక్కడ లేని సంతోషాలు నిండుతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అయితే అలాంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా తన ప్రచార రంగంలో ముందుకు సాగిపోతూ ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కావాలని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనపై బురద జల్లే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నప్పటికీ తను చాలా ఓర్పుగా నేర్పుగా ముందుకు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని అడుగులు వచ్చినా కానీ ఆయన మాత్రం వెనక్కి తిరిగి చూడడమే లేదు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందనే పోరాటాన్ని ఆయన నినాదంగా తీసుకున్నాడు. అయితే మరి అలాంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మంత్రి రోజా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అసలు రాజకీయం అంటేనే తెలీదు, తను కేవలం ప్యాకేజీల కోసం మాత్రమే ఈ రాజకీయ రంగంలోకి వచ్చాడు అంటూ హేళనగా మాట్లాడిందట మంత్రి రోజా. అయితే మంత్రి రోజా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు విన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లైవ్లో రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మరి ఆయన మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీల కోసం వెళ్ళేవారైతే ఖచ్చితంగా జనసేన పార్టీని వేరే పార్టీతో ఎప్పుడో మమేకం చేసేవారు. ప్యాకేజీల కోసం కోరుకున్నది ఆశపడింది మీరు కాబట్టి టీడీపీ పార్టీ అన్నం పెట్టిన కానీ దాన్ని కాళ్ళ తొక్కుకొని వెళ్ళి మర్చిపోయి అహంకారంతో వైసీపీ పార్టీ మంత్రిగా మారి ఇప్పుడు అందరిపై చలాయింపు చేస్తున్నారు. అలాంటి మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు అంటూ లైవ్లో రోజాపై మండిపడ్డారట చంద్రబాబు నాయుడు గారు.